హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఎన్ని రోజుల తర్వాత మా కళ ఇవాళ నెరవేరబోతుందండి. ఎన్ని రోజుల తర్వాత మేము ఇవాళ తిరుపతి వెళ్తున్నాము. చాలా రోజుల సంది అనుకుంటున్నాము వెళ్ళాలి అని, కానీ అది అవుతలేదు. ఏదో ఒక పని వల్ల పెండింగ్ పడుతుంది. ఎన్ని రోజుల తర్వాత ఈరోజు వెళ్తున్నాము. మా బస్సు 2 అవర్స్ అండి. ఇంకా సడన్గా ప్లాన్ అది అంటారు కదా, దేవుని పిలుపు లేనిది ఏది ఉండదని. 10 ఇయర్స్ నుంచి మేము వెళ్దామంటే అవతలేదు. ఈరోజు సడన్గా పిలుపు వచ్చిందండి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి. అప్పుడప్పుడే మేము బస్ బుక్ చేసుకున్నాము. 2 అవర్స్లోనే రెడీ అయిపోయినామండి. ఇక ఫైనలీ బయలుదేరుతున్నాము. మా బస్సు వచ్చేసిందండి. అయినా కానీ దాని కూడా చాలా ఆటంకాలు వచ్చినాయండి మాకు. బస్ వాడు ఏం చేసిండు, 10 మినిట్స్ లేట్ ఉండే, మీరు ముందుకు రమ్మన్నారు. కానీ ఇక వద్దులే అనుకున్నాము. కానీ ఆ దేవుడే మాకు పిలిచినట్టు ఒక ఆటో వాడు వచ్చినాడండి. వచ్చి ఇంత ఫాస్ట్గా వదిలేసాడు. మాకు 30 మినిట్స్ ఉన్నది 10 మినిట్స్లో వదిలిండండి. మేము అసలు అనుకోలేదు, మేము వెళ్తామని అనుకోలేదు. ఏదో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి దారిలో. అయినా కానీ మేము పట్టు వదలలేదు. దేవునిగా పేరు తీసుకొని ఇక ముందుకు సాగించినామండి ప్రయాణము. ఫైనల్గా బస్ దగ్గరికి వచ్చేసాము. అప్పటికి బస్ కదులుతూనే ఉంది. అయినా కానీ ఇక ఫోన్ చేసి ఆపిగా మేము బస్సులో ఎక్కామండి. ఇక వచ్చేసామండి తిరుపతి. 10:30 అయింది. ఇక్కడ మా బస్ వాడు దింపిండు. 10 ఇయర్స్ తర్వాత వచ్చాము కదా, కొంచెం టెన్షన్ అవుతుంది, ఎటు వెళ్ళాలో ఎటు లేదో అని. ఇక మా వారు ఇక అంతా ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ ఏదో టోకన్లు దొరుకుతాయని చెప్పారు ఇక్కడ ట్యాక్సీ వాళ్ళు. చూద్దామని వెళ్తున్నాము. ఇక్కడ పైన ఏదో ఫ్రీ దర్శనం అంటే ఇక చూసుకొని వద్దులే, ఇక ఇంత లైన్లో మేము నిలబడలేము, ఇక ఇంతసేపు ఇక లగేజ్ పట్టుకొనని ఇక పైన గుట్ట మీదకి వెళ్దాం ఇక తిరుమల అని బస్ ఎక్కేసాము. ఇక్కడ శ్రీవారి పాదల కాదు, అల్పేరి మెట్లు కాడ చెక్కింగ్ అంట ఏదో. ఇక్కడ చెక్కింగ్ చేసి ఇక బస్సు ఇక బయలుదేరుతుందండి కొండపైకి. చూడొచ్చు మీరు. దేవుని దర్శనం ఎప్పుడు అవుతుందా అని మాకు ఏదో టెన్షన్. దర్శనం ఎప్పుడు అవుతుందా, దేవునికి ఎప్పుడు మేము చూస్తామా అని 1000 కళ్ళతోని ఎదురు చూస్తున్నామండి. మాలో ఏదో ఆరాట, చాలా రోజుల తర్వాత వచ్చినామని. చూడండి ఎంత బాగుందో. కొండ పైన వెళ్తుంటే ఏదో ఆనందం, ఏదో అనుభూతి, దేవుని చూడాలి అని. చూడండి కొండలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. చాలా బాగా మంచి అంతా నిండిందండి. ఈరోజు కూడా ఇక్కడ బాగా చల్లగా ఉంది. ఎండ అయితే ఏం లేదు. మరి వచ్చేసామండి తిరుమలకి. ఇక చూడండి తిరుమలకి వచ్చేసినాం మేము. చాలా రోజుల తర్వాత వచ్చినామంతా కొత్తగా అనిపిస్తుంది మాకు. 12 ఇయర్స్ బ్యాక్ వచ్చినామండి మేము. దాని తర్వాత ఇక ఇప్పుడే మాకు దేవుని పిలుపు వచ్చింది. ఎప్పుడు వెళ్ళాలనుకుంటే ఏదో ఒక ఆటంకం వల్ల రాలేకపోయినాము. బస్ స్టాప్ చూడండి ఇలా ఉంటుంది. కొంచెం ఇక ఎక్కడ రూమ్ తీసుకోవాలా, ఎలా బుక్ చేయాలని కొంచెం టెన్షన్లో ఉన్నామండి. కూర్చొని ఇక అటు ఇటు చూస్తున్నాం, ఇక అడుగుతున్నాం అందరికీ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి ఏందని. ఇక సిఆర్ఓ ఆఫీస్లో పోయి బుక్ చేసుకోవాలన్నారు. చేసినాక ఇక 2 అవర్స్ మెసేజ్ వస్తుంది, అప్పుడు తీసుకోవాలన్నారు. ఇక అంతసేపు కూర్చోవడం ఎందుకని ఇక మేము ఇక్కడ లాకర్ దొరుకుతుందండి, కొంచెం ముందుకు వెళ్తే ఒకరు చెప్పారు లాకర్ తీసుకోండి, డార్మిటరీ హాల్ ఉంటుంది, దాంట్లో ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్తే ఇక అక్కడ పోయి ఇక మా ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు లాకర్ ఇచ్చారండి మాకు. లాకర్ తీసుకొని ఇక అక్కడ మంచి ఫ్రెష్ అప్ అయ్యి ఇక దర్శనానికి బయలుదేరినాం. ఇక మేము
బయటికి వచ్చేసినాం, ఇక ఫ్రెషప్ అయ్యి దర్శనానికి వెళ్తున్నామండి. ఇక ఎటు వెళ్ళాలి ఎటు లేదని ఇది కూడా టెన్షన్ అండి మాకు, ఎట్లా పోవాలి ఏందని వెళ్తున్నాం ఇక అడుగుతూ. ఇక అందరికీ కొంచెం చాలా రోజుల తర్వాత వచ్చినాం కదా, ఇక తెలుస్తలేదు ఎటు వెళ్ళాలా ఏందా అని. కొంచెం దిక్కులు చూసుకుంటా, కొంచెం భయపడకుండా అటు ఇటు అడుగుతూ వెళ్తున్నామండి. ఇక ట్యాక్సీ వాళ్ళు ఉన్నారు, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్నమాట మాకు. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది అక్కడని, కొంచెం జాగ్రత్తగా అండి. మీరు ఎప్పుడైనా వచ్చినా ట్యాక్సీ వాళ్ళు కొంచెం మోసం చేస్తారు, మాకు ఇలానే చేశారు. ఇక్కడ ఫ్రీ దర్శనం అని ఒక ట్యాక్సీలో ఎక్కించుకొని మాకు ఫ్రీ దర్శనం అండి, మీకు ఇక్కడ టోకన్లు ఫ్రీగా ఇస్తారు, మీకు కింద తీసుకోలే కదా, మీకు పైన దర్శనం కాదని చెప్పేసి మాకు ఇక ట్యాక్సీలో కూర్చోబెట్టుకొని 300 తీసుకొని ఇక ఇక్కడ వదిలిండండి ట్యాక్సీ వాడు. ఎప్పుడు మీరు వస్తే మోసపోకండి, మేము మోసపోయినాము, జాగ్రత్తగా ఉండండి. చాలా మోసగాళ్ళు ఉన్నారు, కొంచెము వాళ్ళతో జాగ్రత్త అండి మీకు. ఇక ఇక్కడ దింపిండండి ట్యాక్సీ వాడు, 300 తీసుకుండు. ఇక్కడ ఎంత ఒక 2 కిలోమీటర్స్. మేము టోకన్ ఇప్పిస్తా అని చెప్పి ఇక వదిలేస్తే ఇక సరేలే ఇక ఏదో దేవునిదిగా పేరు తీసుకొని ఇక ముందుకు వెళ్ళినాము. ఇక ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక దర్శనానికి. ఇగో ఇక్కడ లైన్లో నిల్చున్నామండి మేము. ఏదో ఇక్కడ అందరికీ వదిలినట్టున్నారు, చాలాసేపటి నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. వెయిటింగ్ హాల్ ఇది, మరి వేరే బ్లాక్లో ఇలా షిఫ్ట్ చేస్తారు అనుకుంటాను నేను. మేమైతే లైన్లో నిలబడ్డాం, మరి అలా తర్వాత మాకు వదులుతారేమో. ఇక వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, జనాలు అయితే బాగా నిలబడ్డారు. ఫైనల్గా ఇక మేము వచ్చేసాం ఇక లోపలికి, ఇక నడుచుకుంటూ అలాగే ఒక 5 మినిట్స్ నిల్చున్నామండి. వెయిటింగ్ హాల్లోకి వచ్చేసాము. ఇక జనాలు చూడండి ఎంత ఉన్నారో, అందరిగా వచ్చి ఇక ఏదో ఇక దేవుని పేరు తీసుకొని ఇక కూర్చున్నామండి. చూడాలి ఇక ఎప్పుడు ఇక మళ్ళీ దర్శనానికి వదులుతారో ఏందో ఇక తెలియదు. మరి హాల్లోకి అయితే వచ్చి కూర్చున్నాము ఇక మేము. చూడండి ఇక దేవుని అంతా టీవీలో ఎంత మంచి చూపిస్తున్నారు. దేవుని దర్శనం ఇక్కడ కూడా కూర్చొని చేసుకోవచ్చండి హాయిగా, ఏ టెన్షన్ లేదు మాకు. ఇక్కడ కూడా దేవుని దర్శనం అయిపోతుంది హాల్లో కూడా. ఇగో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వదిలిండ్రు, మళ్ళీ ముందుకు వెళ్తున్నామండి. చూడాలి ఇక మళ్ళీ ముందుకు ఏ హాల్లో కూర్చోబెడతారో. ఇక్కడైతే నిలబడ్డాం లైన్లో. ఇప్పటికైతే 9 అవుతుందండి. మరి మేము వచ్చింది 3:34. ఇప్పుడు అది హాల్లోకించి ఇప్పుడు దాకా కూర్చొని మళ్ళీ ముందుకు వదిలిండ్రు. ఇక లైన్లో వచ్చి మళ్ళీ ఇక్కడ నిలబడ్డామండి. మరి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తున్నాం. ఇక ఇక్కడ ఫోన్ లేదండి మాకు, ఫోన్ ఇక్కడ డిపాజిట్ చేసేసాము మేము. ఇక దీని తర్వాత ఇక మేము గుడిలకు దర్శనానికని పంపుతుండ్రు. దీని తర్వాత ఇక ఏం రికార్డింగ్ చేయలేదు, బయటికి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసామండి. గుడిలో దేవుని చూసుకొని ఇక దర్శనం బాగా కళ్ళ నిండా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. చూడండి బయట ఎంత జనాలు ఉన్నారో, ఆయన వర్షం పడుతూనే ఉంది, జనాలు అలాగే దర్శనం చేసుకుంటారు. ఇక పైన ఇక్కడికి వచ్చి ఇక కొబ్బరికాయ కొట్టాలని ఇక్కడ దేవుంది నామాలు ఉన్నాయి కదా. ఇక చూడండి వర్షం ఎంత పడుతుందో, అయినా కానీ జనాలంతా బాగా తిరుగుతూనే ఉన్నారు. ఇక తడుచుకుంటూ అట్లనే దర్శనం చేసుకుంటారు. ఇక ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇక మేము ఆరతి చేసి నామాలు ఉన్నాయి కదా వెంకటేశ్వర స్వామిది, ఇక ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నామండి. ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ కింద అయితే దర్శనం అయిపోయింది మాకు. ఇక ఇక్కడ దర్శనం ఇక్కడ కూడా చేసుకోవాలని చెప్పిర్రు, ఇక్కడ కూడా చేసుకుంటున్నాం. ఇక బాగా వర్షం పైనుంచి పడుతూనే ఉంది, అసలు వర్షం ఆగి పేరే తీసుకుంటలేదు. అయినా కానీ మేము ఇక దర్శనం చేసుకొని ఇక ఆరతి అది చేసేసి వర్షం వస్తే వచ్చిందిలే. ఇక ఏందిగా మేము వచ్చినామే వెంకన్న స్వామి దర్శనానికని ఇక ఫైనల్గా ఇక దర్శనం చేసుకొని
వెళ్ళాలని బయలుదేరుతున్నామండి. ఫుల్ వర్షం స్పీడ్ అయిపోయింది. ఇక బాగా ఇక్కడ వచ్చి నిలబడ్డామండి. ఇక మాకు మరి ఇక బస్సు ఉందండి, వెళ్ళాలి మరి. ఇక ఎంతసేపు నిలబడినా ఇక వర్షం ఆగేటట్టు లేదని ఇక బయలుదేరుతున్నాం మరి. ఇక మేము చూడండి, ఇగో వర్షం బాగుంది చూడండి. ఇక ఫ్రెండ్స్ పోతున్నామండి. ఇక ఎందుకంటే మళ్ళీ వర్షం బాగా అయితే మళ్ళీ గుట్ట కిందికి వెళ్ళనియరని అంటున్నారు. మళ్ళీ ఇక ఏది షాపింగ్ చేయాలన్నా కానీ ఈ వర్షానికి కొంచెం భయం అవుతుంది. ఏం షాపింగ్ చేయలేకపోతున్నాం ఇక మేము. మళ్ళీ ఇక దేవుని పిలుపుంటే మళ్ళీ వద్దాంలే అప్పుడు అని ఇక ఇప్పటికైతే ఇక మాకు చాలు ఇక దేవుని దర్శనం అయిపోయింది కదని బాగా హ్యాపీగా ఫీల్ అయినామండి. ఇక మేము మాకు అదే సంతోషం బాగా. ఇక వెళ్దామని ఇక్కడ ఇక కింద ఇక బస్సు కూర్చున్నామండి. ఇక కిందికి వెళ్దామని ఇక తిరుమలలో ఎక్కినాం ఇక తిరుపతి కోసము. ఎందుకంటే కింద టైం బస్సు వచ్చేస్తుందని కొంచెం టెన్షను. పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని అన్నారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే అక్కడ కూడా చేసుకోవాలంటారు. చూడాలి ఇక టైం ఎంత ఉంటుందో. ఇక కిందికి వెళ్ళినాక డిసైడ్ చేస్తామండి. టైం ఉంటే వెళ్తాము. ఇగో వచ్చేసామండి ఇక కిందికి. వచ్చేసాము కానీ ఇక టైం లేదు. అప్పటికే చాలా ఈ బస్సు వాడు వర్షం పడుతుందని బాగా మెల్లగా నడిపించిండండి బస్సు. ఇక చాలా టైం అయిపోయింది. కిందికి వచ్చేసరికి ఇక బాగా టైం అయింది. కింద అక్కడ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మీకు పోవడానికి 1/2 అవర్ పైన పడుతుంది మీకు పద్మావతి కంటే. ఇక వెళ్ళలేదండి. ఇక మా బస్సు అప్పటికే మా బస్సు వచ్చేసింది. ఇక మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు దర్శనం చేసుకుందాంలే అన్నట్టు ఇక మేము ఇక ఈ బస్సు ఎక్కేసామండి. ట్రావెల్స్ ఇక ఎక్కేసి ఇక ముందుకు వచ్చినాము. ఇక్కడ ఆపిండు. ఇక చలి పెడుతుంది. ఇక టీ తాగదామన్నారు మా వారు. ఇక టీ తీసుకొని వచ్చారండి. టీ తాగినాము. టీ తాగి ఇక వెళ్తున్నామండి. ఇక అప్పటికి ఇక బస్సు వచ్చేసింది. ఇక వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఫైనల్గా ఇక మా దర్శనం అయిపోయింది. ట్రిప్ కూడా అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది. ఇక అందరు అంటారు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి పద్మావతికి వెళ్ళాలని అంటారు. వెళ్ళొచ్చా లేదా ఇక మాకైతే తెలియదు. మీ కామెంట్ బాక్స్లో మాకు చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి.